ప్రధాని మోదీ మారిషస్ పర్యటనలో ఉన్నారు. పోర్ట్ లూయిస్లో ప్రధాని మోదీ విమానం దిగగానే మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గులాం ప్రధాని మోదీకి హిందూ సంప్రదాయ శైలిలో ఘన స్వాగతం పలికారు. మేళ తాళాలతో ఎయిర్పోర్టుకు వెళ్లి ప్రధాని మోదీకి పూలదండ వేసి హత్తుకుని మారిషస్ ద్వీపానికి స్వాగతం పలికారు. మంత్రులను అందరినీ పేరు పేరున మోదీకి పరిచయం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశమైన మారిషస్ను మినీ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ హిందూ జనాభానే ఎక్కువ. దాదాపుగా 48% మంది హిందువులు మారిషస్లో నివసిస్తున్నారు. మారిషస్ జనాభా 13 లక్షలు కాగా అందులో 6 లక్షల మంది హిందువులే. పైగా భారతీయ మూలాలు ఉన్నవారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతీయులను బానిసలుగా మార్చి తూర్పు ఆఫ్రికా దేశమైన మారిషస్కు తీసుకువెళ్ళి అక్కడ ఉల్లిపాయ తోటల్లో పనులకు పెట్టారు. అలా వెళ్ళిన భారతీయులే ఇప్పుడు అక్కడ మెజారిటీగా మారి ఆ దేశాన్ని పాలిస్తున్నారు. హిందూ పండుగలైన దీపావళి, దసరాలను మారిషస్లో ఘనంగా జరుపుకుంటారు. 2 రోజుల పాటు ఇప్పుడు నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. అందుకే మోదీని ముఖ్య అతిథిగా మారిషస్కు ఆహ్వానించారు. ఇంతకుముందు మోదీ 27 ఏళ్ల క్రితం 1998లో రామాయణం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం మారిషస్కు వెళ్లారు. అప్పుడు ఆయన మారిషస్లో పర్యటించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ టైంలో మోదీ బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు.